వనవాసానికి వెళ్ళినప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. వనవాసానికి వెళ్ళారు కదా, వెళ్తున్నప్పుడు ఆయన వెంట సీతాదేవి లక్ష్మణుడు కూడా అలా వెళ్తూ 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 ఉన్నారంట. కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత అడవిలో ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగారంట. ఆ చెట్టు చూస్తే చెట్టునంతా ఒక లత పువ్వుల, అంటే లత అంటే తెలుసు కదా, తీగ లాంటిది కింద నుంచి పాకి ఆ చెట్టునంతా పట్టుకొని ఉందట. అది చూస్తే రకరకాల పువ్వులతో చాలా అందంగా ఉందంట. అంత పెద్ద చెట్టుకి ఆ లత అలా అల్లుకుని చాలా అందంగా ఉందంట. ఆ చెట్టు దగ్గర ఆగి రామచంద్రమూర్తి అన్నారంట సీతమ్మతో, సీత చూసావా ఆ చెట్టుకి తీగ వల్ల ఎంత అందం వచ్చిందో చూడు అన్నారు. సీతమ్మ నవ్వి, అవును స్వామి, కానీ ఆ చెట్టే లేకపోతే తీగ లేదు కదా, తీగకు ఆధారం చెట్టే కదా స్వామి అని ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు మార్చుకుంటూ చెప్పుకుంటూ ఉన్నారండి. ఈయన చెట్టే గొప్పదని, ఈయన తీగే గొప్పదని, ఆవిడ చెట్టే గొప్పదని వాదులాడుకుంటున్నారట. ఈ లోపల అక్కడ లక్ష్మణుడు ఉంటాడు కదా, రావయ్య ఇట్రా నువ్వు న్యాయం చెప్పు, చెట్టు గొప్పదా తీగ గొప్పదా అని అడిగాడు. రెండు గొప్పవు కాదండి, వాటి కింద సేద తీరే బాటసారులు ఉంటారు చూసారా, వాడి జీవితం గొప్పదన్నమాట. అలానే ఎందుకు ఈ సంఘటన చెప్పానంటే, ఒక ఆయన రాముడు గుడి కట్టారు, ఇంకో ఆయన సాక్షాత్ హనుమంతుడి గుడి, ఆయన హనుమంతుడు వారి ఇందాక చాలీసా అని చెప్పారు కదా, భజనకి కంపల్సరీ హనుమంతుడు వస్తాడు అని. నిజంగానే వచ్చాడు. వాళ్ళిద్దరి నీడలో మనం ఈరోజు భజన చేసుకుంటే నిజంగా మనం బాటసారులు అనుకోవాలి. సరే, అలాంటి వాళ్ళ మధ్య మన భక్తి ఎలా ఉండాలనేది ఇంకొక చిన్న సంఘటన చెప్తాను. ఒకరోజు ఒక కృష్ణుడు గుడి, మనం జనరల్గా గుడికి వెళ్తాం కదా, ఒక గుడికి వెళ్తున్నప్పుడు ఆ పూజారి గారు గమనించారంట. ఒక చిన్న బాబు, ఒక మేబీ 4 years వచ్చాడంట. వచ్చి ఏంటో బాగా జాగ్రత్తగా చదివేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు చదువుకున్నట్టు ఏదో లోపలి మననం చేసుకుని వెళ్ళిపోయాడట. 2వ రోజు వచ్చాడట, 3వ రోజు కూడా వచ్చాడట. అలా రోజు వస్తున్నాడట. కానీ ఏం చదువుతున్నాడో ఆయనకు అర్థం కాలేదట. గమనించే అయ్యవారికి ఉండబట్టలేక ఒక రోజు ఆపి, ఇటు రారా నాయన, ఏం చదువుతున్నావు నువ్వు, నీ ఏది చూస్తే నీకు వేదం రాదు, స్తోత్రం రాదు, ఏం రాదు, కానీ ఎందుకు అంత చాలా కాన్సన్ట్రేషన్కి ఏదో నువ్వు చదువుతున్నావు, అదేంటో చెప్పరా నాయన అన్నాడు. వాడన్నాడంట, నాకేం రావండి, A to Z 26 అక్షరాలు వచ్చు, నాకు వచ్చిన ఆ అక్షరాలే నేను 10-15 సార్లు చెప్తున్నాను. చెప్పి నేను దేవుడికి ఏం చెప్తా అంటే, ఇగో నాకు అక్షరాలు మాత్రమే వచ్చు, నీకు ఏం కావాలంటే ఆ అక్షరాలతో నువ్వు కూర్చుకుని నువ్వు చదువుకో, నీకు ఏది ఇష్టమైతే అది నువ్వే చేసుకో, నాకు వచ్చింది అక్షరాలు మాత్రమే అన్నాడంట. అంటే మనం కూడా అలాగే ఉండాలి. మనకి ఏది రాదు, చదివితేనే పుణ్యం వస్తుంది అవసరం లేదు. ఒక్క రామనామం చెప్తే చాలు మన జీవితం ధన్యం. వాళ్ళిద్దరు ఒకళ్ళ చెట్టు ఒకళ్ళ లత అయితే మనం ఈ బాబులాగా ఉండాలన్నమాట. రామనామం ఎప్పుడైనా మీ ఇద్దరు మమ్మల్ని గుర్తుంచుకోవాలి సార్. రామదండి, జై శ్రీరామ్.